హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్ జడ్డా. మన ఛానల్లో ఏపీ ఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా. సో మనకి ఈరోజు ఏపీ ఎస్ఎస్డిసి నుంచి అయితే వచ్చినాయి. సో ఇంకా ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో మీరు కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్స్. చూసుకుంటే మనకి ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి నుంచి వచ్చాయి. ఇక్కడ మనకి కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే నూతన ఫెర్టిలైజర్స్ అనమాట, ఓకేనా. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే సేల్స్ రిప్రజెంటేటివ్, ఓకే. క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి అనమాట, ఓకేనా. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఏజ్ చూసుకున్నట్టయితే 19 to 31 అంటే 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 7,000 ప్లస్ 2,600 ఇన్సెంటివ్స్ ప్లస్ కమిషన్ కూడా ఇస్తారనమాట, ఓకేనా. వేకెన్సీ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర, అంటే ఎక్కడంటే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, బడ్వేల్ రోడ్, మధుకూర్, ఆంధ్రప్రదేశ్, ఓకేనా. మధుకూరు సరౌండింగ్స్లో జాబ్ లొకేషన్ అయితే, ఓకేనా. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై కంపెనీ అనమాట, ఓకేనా. అకామిడేషన్ మొత్తము కూడాను ఆ కంపెనీ అయితే పే చేస్తుంది, ఓకే. తర్వాత మనకి ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 25 అంటే 25/2/2021 మనకి 9 గంటలకల్లా ఈ వెన్యూలో అయితే మనకి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. రిజిస్టర్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే దాంట్లో ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి, ఓకే. తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్ కనుక్కోవచ్చు అనమాట. తర్వాత సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఈసూజీ నుంచి అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. ఈసూజీ కంపెనీ నేమ్ ఈసూజీ మోటార్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ట్రైనీ అనమాట, ట్రైనీ. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఆర్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, బీఈ, ఓకేనా. వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో పాస్డ్ అవుట్ చూసుకున్నట్టయితే 2018, 19, 20 ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్. తర్వాత మనకి ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 22 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత శాలరీ అయితే 10,000 ఇస్తారు నెలకి, ఓకేనా. సో వేకెన్సీ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్టయితే ఈసూజు 3500 సెంట్రల్ ఎక్స్పైస్ శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే సబ్సిడైజ్డ్ క్యాంటీన్, సబ్సిడైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఫర్మ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఫుడ్ అనేది ప్రైస్ అనేది తగ్గిస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రైస్ తగ్గిస్తారు. స్పెషల్ లిమిటెడ్ ఏరియాస్ అంటే స్పెసిఫైడ్ లిమిటెడ్ ఏరియా నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది కాస్ట్ అయితే తగ్గిస్తారు అనమాట. తర్వాత యూనిఫామ్ ఇస్తారు. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 14 days అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట, ఓకేనా. సో తర్వాత ఇంపార్టెంట్ కండిషన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ బ్యాక్లాగ్స్, నాన్ ఏపీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో అండ్ ఏపీ కాదు అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను ఈ జాబ్కి ఎలిజిబుల్ లేదనమాట, ఓన్లీ ఏపీ వాళ్ళకి, ఓకే. సో ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్టయితే మనకి 25 ఉంటుంది. 25/2/2021 మనకి ఇంటర్వ్యూ డేట్ అయితే ఇచ్చారు. 9 గంటలకల్లా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ పేటిఎం బ్యాంక్ నుంచి అయితే వచ్చింది. సో ఇక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే అంటే 20వ తారీఖున ఈ ఇంటర్వ్యూ అయితే అంటే డ్రైవ్ అనేది జరుగుతుంది. 20వ తారీఖు 2 గంటలకి అంటే 9 గంటలకి, ఓకేనా. సో వెన్యూ చూసుకున్నట్టయితే పిఎంకేవివై సెంటర్, ఇది తర్వాత అల్మాస్పేట బిసైడ్ దుర్గా ఆటోమోటివ్స్,
156001 కడప డిస్టిక్లో మనకైతే పేటీఎం బ్యాంక్ అంటే ఎయిర్టెల్ పేటీఎం బ్యాంక్స్కి హైరింగ్ అయితే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సేల్స్ ఆఫీసర్ అనమాట. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత శాలరీ చూసుకున్నట్టయితే 13,000 ఇస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందనుకోండి అప్ టు 16,000 దాకా అయితే ఇస్తారు అనమాట, ప్లస్ ఇన్సెంటివ్స్. ఓకే, తర్వాత ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే బోనస్ ఇన్సెంటివ్స్ డీటెయిల్స్ మొత్తం కూడాను 4,000 నుంచి 6,000 దాకా అయితే వస్తుంది. తర్వాత ఈఎస్ఐ, పిఎఫ్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. తర్వాత ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ అయితే 21 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. జెండర్ చూసుకున్నట్టయితే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి ఓన్లీ. ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 40 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎనీవేర్ ఇన్ కడప, అంటే కడపలో మనకి ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీంట్లో రిజిస్టర్ అవ్వాలి ఏపీఎస్ఎస్డిసిలో. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు డీటెయిల్ కనుక్కోవచ్చు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఇంకో నోటిఫికేషన్ అయితే వాటర్ లీఫ్ గ్రూప్స్ అనమాట. ఓకేనా. జాబ్ రోల్ చూసినట్టయితే కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ అసోసియేట్. ఓకేనా. క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ ఫ్రమ్ రెగ్యులర్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్టయితే 17 to 20 పాస్అవుట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే పర్ యానం అంటే సంవత్సరానికి 2,20,000 పర్ మంత్ ఇస్తున్నారు. ఓకేనా. వేకెన్సీ అయితే 700 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత మనకి జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఏమైందంటే క్వాలిఫికేషన్ అంటే రిక్వైర్మెంట్ స్కిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ షుడ్ పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ కూడా ఎలిజిబుల్గా ఉండాలి, అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి నైట్ షిఫ్ట్స్ కూడా. తర్వాత షుడ్ బి ఏ టీమ్ ప్లేయర్. ఓకే, ఏబుల్ టు వర్క్ అండర్ ప్రెజర్లో కూడా వర్క్ అయితే చేస్తూ ఉండాలి. తర్వాత షుడ్ అసిస్టెంట్ కస్టమర్ రిగార్డింగ్ దేర్ రిక్వైర్స్. ఓకేనా. త్రో మెయిల్స్. తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత యామ్క్యాట్ ఉంటుంది. తర్వాత విఈఆర్ఎస్ఏఎన్టీ ఓపీఎస్ రౌండ్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే గచ్చిబౌలి, హైదరాబాదు. కంపెనీ వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్లో మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, ప్రొవైడ్ చేశారు కదా, ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే 22 అంటే లాస్ట్ డేట్ అనమాట. 22/2/2021 లాస్ట్ డేటు. సో చూసి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఏపీఎస్ఎస్డిసి సిమీన్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఫస్ట్ కోర్స్ చూసుకున్నట్టయితే ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ కంప్యూటింగ్ అండ్ పెరిఫెలాస్. ఓకేనా. సో డ్యూరేషన్ అయితే 300 hours అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయితే చాలు. తర్వాత ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 35 ఇయర్స్ ఉండాలి. తర్వాత లొకేషన్ చూసుకున్నట్టయితే విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం. ఓకేనా. నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే 180 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఫీల్డ్ ఇంజనీరింగ్ RACW. ఓకేనా. 360 hours. ఐటీఐ ఆర్ 12th పాస్ అయి ఉండాలి. తర్వాత 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలి. విజయవాడ, అనంతపూర్ 60 సీట్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకేనా. అన్ఎంప్లాయ్మెంట్కి ఇది కోర్స్ లాగా ఇస్తున్నారు. తర్వాత ట్రైనింగ్ ఆన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది ఏంటంటే మనకి జాబ్కి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా. సో అన్ఎంప్లాయ్మెంట్ సిమీన్స్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి ఇది ట్రైనింగ్ అనమాట. ఓకే. సో ఈ తర్వాత మనకి ఇంక్రీజ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, అంటే జాబ్ ఆపర్చునిటీస్కి ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి, అంటే మనం దేనికైనా అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ కోసం కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో సర్టిఫికేషన్ ప్రొవైడ్ ఏపీఎస్ఎస్డిసి ఉంటుంది, ఈఎస్డిఎం కూడా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ టు క్యారీ ఎస్ఎస్సి 10th క్లాస్ అంటే మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. తర్వాత ఐటీఐ అయితే ఐటీఐ, ఇంటర్మీడియట్ ఉంటుంది, క్యాష్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత అప్డేటెడ్ రెజ్యూమే, ఆధార్ కార్డ్ ఆర్ పాస్ ఫొటోస్. ఓకేనా. సో మనకి ఇక్కడ కోర్స్ వెన్యూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా. సో కోర్స్ వెన్యూ ఆంధ్ర లాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడలో అయితే అది. తర్వాత నెల్లూరులో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. తర్వాత విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఓకేనా. కోర్స్ టు వెన్యూ అంటే సెకండ్ది ఏంటంటే మనకి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ విజయవాడలో.
తర్వాత గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అనంతపూర్లో మనకి ఈ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా. పార్ట్నర్షిప్ విత్ ఈఎస్ఎస్సిఐ అండ్ మేట్వై ఈఎస్డిఎం. ఓకేనా. సో కోర్స్ రిజిస్ట్రేషన్ అయితే అంటే మామూలు రిజిస్ట్రేషన్ డేట్ చూసుకుంటే మనకి ఇక్కడ 26/2/2021 లాస్ట్ డేట్ అనమాట. 26వ తారీఖు దాకా మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటాయి. సో ఈలోపు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు. ప్లస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రిజిస్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇచ్చారు కదా ఇక్కడ లింక్, ఆ లింక్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్. సో ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.